హాయ్ అండి, రోజు భక్తి వీడియోలో చేస్తున్నాం కదా. ఈరోజు కుకింగ్ వీడియో చేయాలనిపించింది. కంది పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చాలా సులభంగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పచ్చడి అమ్మకి వాళ్ళ అమ్మమ్మ నేర్పించారు. అమ్మ చేస్తుంటే చూసి నేను నేర్చుకున్నాను. అందరికీ చిన్న విన్నపం అండి, మన ఛానల్లో ప్రతిరోజు పంచాంగం వీడియో అప్లోడ్ చేయబడుతుంది. దాంతోపాటుగా దైవభక్తి వీడియోలు, ఫ్యామిలీ వీడియోస్, కామెడీ వీడియోస్, జనరల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయబడతాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మా కుటుంబంలో సభ్యులుగా అయిపోండి. థ్యాంక్ యూ. కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు హాఫ్ గ్లాస్ తీసుకున్నాను, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, చింతపండు కొద్దిగా, 6 ఎండుమిర్చి, ఉప్పు తగినంత. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. బాండి వేడెక్కింది. ఇప్పుడు మనం కందిపప్పు వేసుకుందాం. ఎక్కువ మాడనియద్దు, కలర్ కొద్దిగా చేంజ్ అవ్వాలి. ఈ పచ్చడి ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. అంటే చాలామంది చేసుకుంటారు, కాకపోతే వాళ్ళు ఇందులో గార్లిక్ అంటే చిన్నులపాయలు వేస్తారు. అలాగే పచ్చడి అంతా అయిపోయాక అందులో పోపు కూడా వేస్తారు. అలా వేస్తే బాగుండదు. నేను చాలా విషయాల్లో అమ్మని ఫాలో అవుతుంటాను. ఈ పచ్చడి అమ్మ చేయడం చూసి నేను కూడా నేర్చుకున్నాను. నేను ఇందులో చిన్నులపాయలు అట్లాంటివి ఏమి వేయను. ఎండుమిర్చి. నేను వంట చేస్తుంటే వెనక నుంచి మా అబ్బాయి ఏవో కామెంట్స్ చేస్తున్నాడు, అందుకే నాకు నవ్వు వస్తుంది. జీలకర్ర వేసుకుందాం. ఒక్కటే చుక్క ఆయిల్ వేసుకుందాం. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, మాడకూడదు ఎక్కువ. చాలు, ఇంకా స్టవ్ ఆపేసేద్దాం. ఇవి కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఈ కంది పచ్చడిలో కొత్తగా పెట్టిన ఆవకాయ, అలాగే మాగాయ పచ్చడి అంటాం కదా. మాగాయ పచ్చడి అంటే మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టి ఊటతో చేస్తాం కదా, అది మాగాయ పచ్చడి. ఈ కంది పచ్చడి వేడి వేడి అన్నం, నెయ్యి, ఇవి కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఏ కూర కూడా అవసరం లేదు. చిన్నపిల్లలకు కూడా చాలా నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది. కందిపప్పు చల్లారిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చింతపండు వేసాం, ఉప్పు, మిక్సీ పట్టుకుందాం. మధ్యలో మనం వాటర్ కూడా పోసుకొని ముద్దగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అంతేనండి, కంది పచ్చడి రెడీ. ఈ పచ్చడిని మిక్సీలో కంటే రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో ఆయిల్ కానీ ఎటువంటి మసాలా కానీ యూజ్ చేయలేదు. అందరూ నిరభ్యంతరంగా తినచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.